వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక చర్చ జరుగుతోంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి జాతీయ భద్రత, సెంట్రల్ గవర్నమెంట్ భద్రత కావాలి అన్నటువంటి ఒక పాయింట్ మీద. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్బారెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి, రాష్ట్రంలో చేస్తున్నటువంటి పర్యటనలకి రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి భద్రత ఎక్కడ కల్పించడం లేదు అని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారట. ఇది జగన్ ప్రాణాలకి ముప్పు ఉంది, ఆయన పరామర్శ పర్యటనలకి అనవసరపు ఆంక్షలు విధిస్తున్నారు, తగిన భద్రత కల్పించడం లేదు అంటూ వైసీపీ నాయకత్వం ఇక్కడ ఆరోపణలు. సో ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రస్తావించడం కూడా ఒక రాజకీయ వ్యూహం ప్రకారమే అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు, ముందుగా ఆయన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పని పల్నాడు ఎక్కడో అది ఒకటి, అలాగే మామిడి రైతులకు సంబంధించి వరుసగా అన్ని పర్యటనల్లోనూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఒకటైతే కనిపిస్తుంది, రప్పారప్ప పోస్టర్లు, నరుకుతాం, పొట్టేళ్ళు వేసినట్టు వేస్తాం, ఈ టైప్ ఆఫ్ ఇది. తర్వాత సమీకరించుకొస్తున్నారో లేదంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలే వస్తున్నారో, మొత్తానికి వస్తున్నారు, వచ్చి చేసేటువంటి ఆ వెకిలి చేష్టలు, చొక్కాలు ఇప్పేసేయడం, కాన్వాయ్ దగ్గరికి వెళ్ళి కార్ల మీద నించొని ఇచ్చేయడం, ఇక్కడ చేసేది చేయించుకునేది మళ్ళీ వీళ్ళే. ఈ పర్టికులర్ పాయింట్ని ప్రతి పర్యటనలను ఒకసారి చూసుకుంటే పోలీసుల భద్రతా ఏర్పాట్లు కావచ్చు, కార్యకర్తల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, వీటి మీద వీళ్ళు వివాదాలు తీసుకొస్తున్నారు కదా. సో పోలీసులు భద్రతా కారణాలతోటి కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తే అవి పర్యటనని అడ్డుకునేందుకే అంటూ వీళ్ళు ఆరోపించడం. ఇంకోవైపు ఏమో పోలీసులు ఇక్కడ శాంతి భద్రతలు, ప్రజల భద్రత, అలాగే కాన్వాయ్ కదలికలు, వీటిని దృష్టిలో పెట్టుకుని మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు అంటుంటే, జగన్మోహన్ రెడ్డి అనుచరులు లేదంటే వైసీపీ నేతలు అనేది అసలు జగన్మోహన్ రెడ్డిని తిరగనివ్వకుండా చేయడానికి ఇది ఎంత చేస్తున్నారు, అసలు పోలీసులు ఎవరు ఉండట్లేదు అని చెప్పని. ఈవెన్ నిన్న గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడికి అంతమంది వచ్చారు, అంతమంది వచ్చినప్పుడు నలిగిపోయాం మేమందరూ కూడా ఆ ఎండలో, కానీ పోలీసులు చూడండి ఒక్క కాకి చొక్కా కూడా నలగలేదు, అలాగే ఉన్నారు వాళ్ళు అని చెప్పి ఇంకొక అభాండం వేశారు. సరే, దాని మీద వాళ్ళు ఎలాగో రెస్పాండ్ అవుతారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ భద్రత పెంచినా లేదు భద్రత కల్పించినా, ఇగో ఇంతమంది వస్తున్నారన్నప్పుడు, మరి ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోప్ పార్టీ కావచ్చు, ఆయన సెక్యూరిటీ కావచ్చు, ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మీ భద్రత మాకు అవసరం లేదు, పక్కకు పోండి అని చెప్పి పోలీసులు దోసేస్తున్నారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూడాలంటే మొన్న ఆమ్దాల్ వలసలో జరిగినటువంటి ఘటన, ఇప్పటికీ కూడా చింతాడ రవికుమార్ ఇంకా రాలేదు, దొరకలేదు ఆయన, మరి ఎక్కడ ఉన్నాడో తెలియనటువంటి పరిస్థితి. దాని మీద న్యూస్ లేదు, పోలీసులు కూడా ఏం మాట్లాడాల, అరెస్ట్ చేయడానికే ఉన్నామని చెప్తున్నారు, కేసులు పెట్టారు, అయింది కదా. అక్కడ ఒక మహిళా పోలీస్ని ఏ విధంగా హెరాస్ చేశారు వాళ్ళు అని. సో అలాగే జరుగుతున్నాయి, పోలీసుల దగ్గరికి వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా కానీ అలాగే జరుగుతున్నాయి. సో వాళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ జనం ఉండాలి అనేది వాళ్ళది, మా అభిమానుల్ని అడ్డుకుంటారా అని చెప్పి అభాండం వేయాలి, దానికి తగ్గట్టుగా మాట్లాడి ఇప్పుడు దీన్ని చూసుకొని ఏం చేస్తున్నారు, సెంట్రల్ సెక్యూరిటీ. సో ఈ రెండు విధాలుగా ఇప్పుడు రాజకీయ ప్రచారానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఒకటేమో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే ప్రతిపక్ష నేతని అడ్డుకుంటారా అనేటువంటి విమర్శలకి, రెండోది వచ్చేసరికి ఎక్కువ ఆంక్షలు విధించకుండా వ్యవహరిస్తేనేమో అసలు మాజీ ముఖ్యమంత్రికి తగిన భద్రత కల్పించడం లేదు అనేటువంటి వాదనని ముందుకు తీసుకొస్తూ ఈ రెండు అంశాలని వైసీపీ రాజకీయంగా వాడుకుంటోంది అని చెప్పి విశ్లేషకుల ఆరోపణలు. సో వైసీపీ ఖండిస్తోంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఏమో ఢిల్లీలో హోమ్ మినిస్టర్ అమిత్ షాను కలిసి భద్రతా అంశాన్ని ప్రస్తావించడం కూడా చూస్తే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి భద్రత సరిపోవడం లేదు, అందుకని మాకు సెంట్రల్ సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి వైసీపీ. ఇక్కడ అధికార వర్గాలు మాత్రం ఆయనకి అవసరమైనటువంటి భద్రతా చర్యలు అన్నీ కూడా తీసుకుంటున్నాము, అయినా సరే వాళ్లే సహకరించడం లేదు అన్నటువంటి పాయింట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ భద్రతలో ప్రోటోకాల్లో ఏమీ లోపాలు ఇవి ఎక్కడా లేదు, రాజకీయ విమర్శలు అనేటువంటి ఒక పాయింట్ దీంతో చేసుకుంటున్నారు అనేది స్పష్టమవుతుంది. పోలీసులను వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనలకు వెళ్ళినా, పరామర్శలకు వెళ్ళినా, శవయాత్రలకు వెళ్ళినా పోలీసులని వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయిస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఒక కుటుంబంలో ఎవరైనా మరణించారు, అక్కడికి పరామర్శకు వెళ్ళడం తప్పు లేదు, పరామర్శించవచ్చు. పరామర్శకు వెళ్ళిన చోట వందలాది మందిగా జనాలను వేసుకుని వెళ్ళిపోయి అక్కడ జై జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి, జై జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అంటే అక్కడ ఒక మనిషిని కోల్పోయి విషాదంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ గోలంతా ఏంటి? సో ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళే. జగన్మోహన్ రెడ్డికి భద్రత అనేటువంటి పాయింట్, లేదంటే పబ్లిక్ గ్యాదరింగ్ అనేటువంటి పాయింట్లో వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి ఇప్పుడు ఆయనకి ఉన్నటువంటి భద్రతను కూడా కోల్పోయేలాగా వాళ్ళ చర్యలు ఉంటున్నాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వాలి అంటే దానికి తగ్గట్టుగా ఒక థ్రెట్ అనేది ఉండాలి. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇస్తారు రిపోర్ట్స్ ఖచ్చితంగా. ఇక్కడ ఉన్నటువంటిది ఆల్రెడీ కోర్టుకు వెళ్ళి ఆ కాన్వాయిలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ప్రోటోకాల్ పాటించాలి అని చెప్పి ముందేశారు, మాకు ఇవ్వట్లేదు ఇదే అని. కానీ ఆల్రెడీ చెప్పారు క్లియర్గా,
ప్రభుత్వం ఆయనకి ఇస్తున్నటువంటిది ఏంటి, ఎలాగా అనేది అఫిడవిట్ కోర్టులో దాఖలు చేసింది. అయినా అప్పటి నుంచి ఇక్కడ రెండోది పోలీసులను అవమానించడం. ఆయన కోసం, ఆయన భద్రత కోసం వస్తున్నటువంటి పోలీసుల్ని ఇక్కడ అవమానం పాలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచనే వైసీపీ నేతల్లో ఉంది తప్ప ఇంకోటి కానే కాదు. సో ఇక హోమ్ మినిస్టర్కి చెప్పారంటున్నారుగా, మరి అమిత్ షా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.